ట్రంప్ 2020లో దిగిపోయే ముందు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా. అక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అనేటటువంటి వ్యక్తి, ఎక్కడైతే జార్జ్ ఫ్లాయిడ్ అనేటటువంటి నల్ల జాతీయుడికి అమెరికాలో ఒక చనిపోయాడు. ఎలాగా, అతను ఏదో దొంగతనం కేసులో నిందితుడు. అతను అక్కడ పోలీసులు పట్టుకునేసి అతన్ని ఏదో చట్టవిరుద్ధంగా, అంటే అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని అతను పట్టుకునేసి నడి రోడ్డు మీదన నేల మీద పడుకోబెట్టి మోకాలుని అతని కాలు మీద వేశారు, వెనకాల 2 చేతులు పెట్టేసి. అతను నాకు ఊపిరాడట్లేదు బాబో, నాకు గాలి ఆడట్లేదు బాబో అని చెప్తున్నా సరే పట్టించుకోలేదు. దాంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దాని మీదన పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. నల్ల జాతీయులని అన్యాయం చేస్తున్నారన్నటువంటి కసితో ప్రజలు తిరగబడ్డారు. దాని ఫలితం ట్రంప్ ఓటమి అయ్యింది. అలాంటి సంఘటన ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారతీయుడికి జరిగింది. ఈ వార్తని కనీసం ఇంటర్నేషనల్ మీడియా పట్టించుకోవట్లేదు. భారతీయుడు కాబట్టి పట్టించుకోవట్లేదు. అక్కడ నల్ల జాతీయులు వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా కూడా ఉంది. భారతీయులకు వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్గా సపోర్టింగ్ మీడియానే లేదు. పైగా ఇంటర్నేషనల్గా భారతీయులకు వ్యతిరేకంగా వార్తలు రాసే బీబీసీలు, సిఎన్ఎన్లు లాంటివి ఉన్నాయి తప్పించి భారతీయుల మీద పాజిటివ్గా ఆలోచించే, పాజిటివ్గా రాసేటటువంటి వాళ్ళు లేదు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక భారతీయుడిని అలాగే పీకల మీదన పట్టుకుని చంపేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పోలీసులే చంపినటువంటి సంఘటన, నీడ్ హిమ్ ఆన్ నెక్ అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి గొడవ అంతా కూడా. ఏదైతే ఆస్ట్రేలియాలో భారతీయ సంతతికి సంబంధించినటువంటి ఫ్యామిలీని కుండి, అలాగే ఆమె భర్త అమృత్పాల్ కౌర్, కుండి ప్లస్ అమృత్పాల్ కౌర్ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో, జర్నీ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ ఏదో నిబంధనలకు విరుద్ధం అన్నటువంటిది ఆపిన తర్వాతన అతన్ని పట్టుకుని మెడ పీక మీదన చెయ్యి వేసి తలని అక్కడ ఉన్నటువంటి కారు కేసి కొట్టినటువంటి దృశ్యాలు, అట్లాగే అక్కడ నేల మీదన పడుకోబెట్టి మోకాళ్ళ మీద పెట్టినటువంటి దృశ్యాలు వాళ్ళ ఆవిడ తీసింది విజువల్స్. అదే సందర్భంలో చివరికి అతను ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నేను ఏ తప్పు చేయలేదని అతను అరుస్తున్నాడు. అసలు ఆ తప్పు చేశాడో లేదో ఎంక్వైరీ కూడా చేయలేదు వాళ్ళు. డైరెక్ట్గా అతన్ని నడి రోడ్డు మీదనే శిక్షించేసినటువంటి ఘటన. కుండి ఈ విషయం మీద సీరియస్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. బట్ అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆ విషయాన్ని కొన్ని వెబ్సైట్స్కి మెన్షన్ చేయడం ద్వారా ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.